తొలి ఏకాదశి అనేది చాలా పర్వదినము, పవిత్రమైన రోజు కదా. మనమందరము ఏకాదశి వ్రతం చేయడము, పిండి వంటలు చేసుకోవడము, చక్కగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు, భక్తితో పూజలు చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాం. మనం దేవాలయాలకు వెళతాము, దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఒక టెంకాయ కొట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. మరి కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఏం చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనకు కలియుగ వైకుంఠం అని పేరు తిరుపతికి. అక్కడ అర్చావతారుడుగా వెలిసి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో. అయితే ఆ స్వామి ఈ కొండ మీద దిగినప్పుడు మొట్టమొదలుగా అక్కడ పాదముద్రల కలిగిన ఒక శిలాఫలకం అనేది ఉంటుంది. దాన్ని అక్కడ ఎక్కడ ఉంటుంది, నారాయణగిరి ఆ కొండ మీద ఉంటుంది, నారాయణాద్రి మీద. అయితే ప్రతి సంవత్సరము ఈ శయన ఏకాదశి, ఇదే కదా తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి, కటకుల ఏకాదశి అన్ని పేర్లు దీనికి. అయితే ఈ ఏకాదశి పర్వదినము అయిన తర్వాత తెల్లవారి అంటే రేపు వాసుదేవ ద్వాదశి అంటారు. ఆ ద్వాదశి రోజు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కొంత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, కైంకర్యం జరుపుతారు. ఏంటి అంటే ఇక్కడ మామూలుగా గర్భగుడిలో వెంకటేశ్వర స్వామికి ప్రాతకాలం చేసే సుప్రభాత సేవ ఆరాధన ఉంటుంది కదా. అది అయిపోయినాక మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ ఒక మాధ్యాహ్నిక ఆరాధన అంటారు, అది జరుపుతారు. జరపడం అయిపోయిన తర్వాత అక్కడ పనిచేసే అర్చక స్వాములు, ఏకాంగులు, అధికారులు, పరిచారకులు, అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా కైంకర్య పరులు అంటే భక్తులు కూడా కొంతమంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారట అంటే భూచక్ర గొడుగులు ఉంటాయి కదా తిరుపతిలో, పట్టుకొని గొడుగులు ఉంటాయి, మనకు తెలుసు కదా. ఉత్సవాలప్పుడు అవి ఛత్రములు అంటారు, వాటిని భూచక్ర ఛత్రాలు అంటారు. అవి వాటిని తీసుకుంటారట 2. అలాగే యమునోత్తరం నుండి పుష్ప సరములు అంటే పుష్పాల మాలలు అక్కడ ఉన్న తోట నుండి తీసుకొని పుష్పమాలలు గుచ్చుకొని వాటిని తీసుకుంటారు. తర్వాత సువర్ణ కూపము అంటే బంగారు బావి ఉంటుంది కదా, బంగారు బావిలో నుండి తీర్థము సేకరించి పట్టుకొని మంగళవాద్యాలతోని ఆ నారాయణగిరి చుట్టూ ప్రదక్షిణాకారంగా బయలుదేరి వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, మేదరగోటు వద్దకు వెళ్తారు. అక్కడ దాకా వచ్చినాక వాద్యాలను అక్కడనే నిలిపివేస్తారట. నిలిపివేసి వాళ్ళు నారాయణగిరికి వెళ్తారు అందరూ కలిసి. వాద్యాలు మాత్రం అక్కడే ఆగిపోతాయి. అక్కడ ఆ శిలాఫలకం ఉంటుంది ఆ ప్రదేశంలో పైన కొండ మీద. ఆ శిలాఫలకానికి ఏం చేస్తారు అంటే ఈ శ్రీవారి పాదముల గుర్తులు ఉంటాయి కదా వాటి మీద, వాటికి ఈ బంగారు బావి నుండి తీసుకువెళ్ళిన జలంతో అభిషేకం చేస్తారు. చక్కగా అభిషేకం చేసి తర్వాత హారతి, ఆరగింపు, కొబ్బరికాయలు కొడతారు, టెంకాయలను కొట్టి ఆరగింపు, అగరబత్తి, ధూపము అన్నీ కూడా ఆ పూజను నిర్వహిస్తారు అక్కడ. అట్లా పూజ నిర్వహించినాక నమస్కరించుకొని ఆ గోష్ఠి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఆ కొబ్బరి ముక్కల ప్రసాదము పంచుతారు. పంచిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ చెట్లు కూడా పెరిగి ఉంటాయి కదా, ఆ శిలాఫలకానికి ఆనుకుని ఉన్న చెట్లకు ఈ తీసుకువెళ్ళిన భూచక్ర గొడుగులు ఉంటాయి కదా వాటిని కడతారు.
అంటే ఆ పాదాలకు గొడుగులు కడతారన్నమాట, తడవకుండా. ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షం పడుతుంది అంటే శ్రీవారి పాదములకు కైంకర్యం చేసుకుంటారు. వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ పాదాల మీద వర్షపు జల్లులు పడకుండా ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తారు ప్రతి ఏటా. మరి ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ భక్తులందరూ చక్కగా భజన చేస్తూ కైంకర్య పరులు అందరూ కూడా ఆ స్వామి ప్రసాదాన్ని తీసుకుంటారు. తర్వాత అక్కడ ఉన్న తోటకు వెళ్తారు, పక్కన ఉన్న తోటలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ కూర్చొని వీళ్ళు ఈ స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అంటే వినియోగం ఎక్కడ చేస్తుండ్రు అంటే వనభోజనం జరుగుతుంది అన్నమాట. అక్కడ ఆ ప్రసాదాన్ని తీసుకోవడమే వీళ్ళు వనభోజనాన్ని, ఆషాఢ మాసంలో వనభోజనాలు చేయాలి కదా, ఆ విధంగా అక్కడ ఆ ప్రాంతంలో వనభోజనం అనేది జరుగుతుంది. తర్వాత మళ్ళీ మంగళవాద్యాలతోని అందరూ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ మహాద్వారం ద్వారా మళ్ళీ లోపలికి వచ్చేస్తారు. తర్వాత ఎవరి విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్చక స్వాములు శ్రీవారి కైంకర్యాలను నిర్వర్తిస్తారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారన్నమాట. అంటే ఇది ప్రత్యేకంగా ఈ శయన ఏకాదశి తెల్లవారి ద్వాదశి రోజు నిర్వహించబడేది. ఇట్లా చాలా ఉంటాయి కార్యక్రమాలు, మనకు తెలియదు కాబట్టి నేను తెలుసుకున్న విషయాన్ని మీకు షేర్ చేయడం జరిగిందండి. ఆ పాదాలను ఊహించుకుని ఆ శ్రీ వెంకటేశ్వర పాదాలను మనం ఇంతకుముందు వెళ్ళి చూసాం కాబట్టి అందరూ కూడా ఆ పాదాలకు నమస్కరించుకోండి. చక్కగా మన కోరికలు నెరవేరాలి, మనం అందరము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేటట్టుగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.